జిల్లా మిర్యాలగూడ హనుమాన్పేట్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న విజయలక్ష్మి టైరీ ట్రేడింగ్ షాప్లో నుండి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు చుట్టుపక్కలకు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు, కానీ సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని టైర్ల షాప్ యాజమాని తెలిపారు. తనకు ఎటువంటి ఇన్సూరెన్స్ లేదని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేదా మరి ఏదైనా కారణాలు ఉన్నాయని విచారణ జరుపుతున్నారు. హీట్ 1000 దాటి ట్రాక్టర్ లారీ రీబటన్ టైరింగ్ విజయలక్ష్మి ట్రేడింగ్ అన్న శ్రీనివాస్ వాళ్ళది. మార్నింగ్ 6 o'clock టైంలో పొగలు వస్తున్నవి, కానీ అంత అబ్జర్వేషన్ చేయకుండే. తర్వాత ఎక్కువైన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు చూసి అన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. దాదాపు 10-15 లక్షల పైన టైర్స్ జస్ట్ 2 to 3 days బ్యాక్ మొత్తం కొత్త ఐటమ్ మొత్తం రెడీ చేసి పెట్టారు. ఇప్పుడే ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి క్లియర్ చేశారు. దాదాపు ఇంకా మంటలు ఆరిపోలేదు. దీనివల్ల అయిందంటారు ఇది? ఇంకా దానికి రీజన్స్ అనేది మనకి అంత పర్టికులర్గా ఎవరు అబ్జర్వేషన్ చేయరు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి అది ఏంటిదని చెక్ చేయడానికి కూడా అవైలబిలిటీ లేదు. అది దగ్గరికి పోవడానికి కూడా చాలా మంటలు వస్తున్నవి. దాదాపు 10-20 ఫీట్ల దూరంలో ఉండాల్సి వస్తుంది. ఎందుకైంది ఏంది విషయం కూడా మనకు క్లారిటీ లేదు. ఆ మంటలని టైర్ల మంటలు కాబట్టి ఫైర్ ఇంజిన్ కెపాసిటీ కూడా ఆగట్లేవు. మళ్ళీ ఒకసారి వాళ్ళు వెళ్ళారు తేవడానికి. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో కొంత సహకారం చేశారు ఆర్పడానికి.